నమస్తే 4 PM టాప్ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్. మంత్రి పొంగులేటి భూ కబ్జాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. అంతకుముందు పొంగులేటి భూ కబ్జా బాధితులను పరామర్శించిన గులాబీ సైన్యం వట్టినాగులపల్లిలోని భూ బాధితులకు భరోసా ఇచ్చింది. పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి భూ కబ్జాలకు వ్యతిరేకంగా గులాబీ దండోర మోగిస్తుందని హామీనిచ్చింది. రెండో టాపిక్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కారు కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను సభ నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టాప్ 4 లో మూడో టాపిక్ ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ యువత వెనక్కి తగ్గడమే లేదు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు నిరుద్యోగ యువత పోరుబాట పట్టారు. ఉద్యోగాల భర్తీ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నాలుగో టాపిక్ సమస్యల పరిష్కారం కోరుతూ సూర్యాపేట నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా ఆశా వర్కర్లు తరలివచ్చారు. ప్రధాన వీధుల మీదుగా నిరసన ర్యాలీని కొనసాగగా పోలీసులు ఆశలను అక్రమంగా అరెస్టు చేశారు. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. పొంగులేటి భూ కబ్జాలపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు, వట్టినాగులపల్లి బాధితులకు భరోసా. టాప్ 2 న్యూస్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు, భూ కబ్జాలపై గొంతెత్తితే వేటు వేస్తారని నిలదీత. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. నోటిఫికేషన్ల సాధన కోసం వెనక్కి తగ్గని నిరుద్యోగులు, గద్వాల జిల్లాలో ఉద్యోగార్థుల పోరు గర్జన. టాప్ 4 హెడ్లైన్ చూస్తున్నాం. తెలంగాణలో ఉధృతమవుతున్న ఆశాల ఆందోళనలు, సూర్యాపేట నిర్మల్ జిల్లాలో అక్రమ అరెస్టులు. టాప్ 4 హెడ్లైన్ మరోసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. పొంగులేటి భూ కబ్జాలపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు, వట్టినాగులపల్లి బాధితులకు భరోసా. టాప్ 2 న్యూస్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు, భూ కబ్జాలపై గొంతెత్తితే వేటు వేస్తారా అని నిలదీత. టాప్ 3 హెడ్లైన్ చూస్తున్నాం. నోటిఫికేషన్ల సాధన కోసం వెనక్కి తగ్గని నిరుద్యోగులు, గద్వాల జిల్లాలో ఉద్యోగార్థుల పోరు గర్జన. టాప్ 4 న్యూస్ చూస్తే తెలంగాణలో ఉధృతమవుతున్న ఆశాల ఆందోళనలు, సూర్యాపేట నిర్మల్ జిల్లాలో అక్రమ అరెస్టులు.